భగవద్గీత కక్షంలోకి ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకుందాం. జయ రాధ మాధవ కుంజ విహారీ కుపి జన వల్లభ గిరివరధారి. कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ यशोदनंदना ब्रज जन रंजना यमुना तीरवरधारी. 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 जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे.
Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare जय श्रील प्रभुपाद की जय। हरिनाम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदं श्रीरूपं सागरतं सहगना द्वैतं नवदूतं परिजनसहितं कृष्णदेव नमो महाय कृष्णसुते देवी प्रणमामि। మళ్ళీ భగవద్గీత ఈరోజు నుంచి చర్చ కంటిన్యూ చేద్దామంట. నుంచి ఈ విషయంగా ఈరోజు దేవ 6 వివిధ రకాల భక్తుల్ని మనము చర్చించుకుందామంట. ఓకే, ఆడియో అండ్ వీడియో నాట్ కమింగ్. అవునా? హరే కృష్ణ. ఇప్పుడు ఇంప్రూవ్ అయిందా చూడండి. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది చూడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నెట్ క్లియర్గా ఉందంటే, నెట్ ఇప్పుడు స్లో లేదు, ఇప్పుడు నార్మల్ నెట్ స్పీడ్ నడుస్తుంది బాగానే. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అనుకుంటా. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే మనం కంటిన్యూ చేద్దామంట. ఎస్ అంటే ఇంప్రూవ్ అయిందా అంటే ఇప్పుడు నెట్ ఓకేనా? ఆడియో వీడియో క్లియర్గా ఉంది ఇప్పుడు? ఓకే, క్లియర్. థ్యాంక్ యూ. అది మన సైడ్ నుంచి అక్కడి నుంచే తక్కువ ఉండే, అది దానంతటే మరి సెట్ అయిపోయింది. ఓకే, ధన్యవాదాలండి. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఈరోజు శ్లోకం మొదలు పెడదామంట. 13వ నంబర్ శ్లోకం. థ్యాంక్ యూ సో మచ్. త్రిభిర్గుణమయైర్భావైర్ ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఇంతకుముందు శ్లోకం 12వ శ్లోకం మీకు గుర్తుంటే అందులో కృష్ణుడు అన్నాడంట, కృష్ణుడు అన్నాడు ఏమని,
నేను ఈ 3 గుణాలకి అతీతుణ్ణి, ఈ 3 గుణాల ప్రభావంలో నేను ఎప్పుడు విరుక్కోను, చిక్కుకోను అన్న విధంగా చెప్పాడనమాట. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే ఈ మోహమాయ ప్రపంచంలో ఆయన ఈ 3 ప్రభావితుడయి ఈ భగవంతుడిని తెలుసుకోవడం కష్టమైపోతుంది. భగవంతుడిని తెలుసుకోలేకపోతాడు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. ఆ విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఎలాగంటే వివిధ రకాల మొత్తం మనుషుల్ని మనము 4 మనం ముందు చూసుకున్నాం కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు వర్ణాలుగా విభజించబడ్డారు. అందులో బ్రాహ్మణులు వచ్చేసి ఎక్కువగా సత్వగుణంచే ప్రభావితపడి ఉంటారు. క్షత్రియులు అంటే ఎవరైతే మనుషులు రజోగుణంతో ఎక్కువగా ప్రభావితమై పనిచేస్తుంటారో వాళ్ళు ప్రభావితమై వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా అలాగే శూద్రులు అంటే వాళ్ళు ముఖ్యంగా తమోగుణం ద్వారా ప్రభావితులై వ్యవహరిస్తుంటారు వాళ్ళ జీవితంలో. సో ఇలా వివిధ రకాలమైన మనుషులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ ఈ 3 గుణాల ద్వారా ప్రభావితులవుతారనమాట. అందుకనే వీళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోవడం సంపూర్ణంగా చాలా కష్టం అన్నమాట. ఓకే, ఎలా మరి భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు? మనం అందరూ 3 గుణాల ప్రభావంలో ఉన్నారు కదా, మరి భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవచ్చు? భగవంతుడికి ఇప్పుడు అది విషయాన్ని కృష్ణుడు స్వయంగా 14వ నంబర్ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఇది ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు మనం చూడబోతున్నాము. అందుకనే ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం, ఈ 14వ నంబర్ శ్లోకం. దైవిహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ నా యొక్క మాయ ఎంతో ప్రభావితమైంది, దీన్ని దాటి నన్ను అర్థం చేసుకోవడము, ఇంకా నా దగ్గరికి, నా ధామానికి చేరుకోవడం అనేది చాలా కష్టం. కానీ ఈ 3 గుణాల ప్రభావం నుంచి బయటపడాలి అంటే ఒకటే మార్గం. ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో, నా శరణాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు మాత్రం ఎంతో సులువుగా ఈ మాయా యొక్క ప్రభావాన్ని, 3 గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడగలరు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే మనము అందరం ఎవరైతే ఈ భౌతిక జగతంలో ఉన్నామో, ఇంకా శుద్ధ భక్తులం అవ్వలేదో, మనందరినీ నిత్యబద్ధ, మన అవస్థ వచ్చేసి నిత్యబద్ధ. నిత్యబద్ధ అంటే ఎన్నో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల జన్మల నుంచో మనము ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 గుణాల యొక్క ప్రభావం ద్వారా ఎన్నో రకాల కర్మలు చేస్తూ, ఎన్నో రకాల యోనుల్లో, ఎన్నో రకాల ప్రాణుల్లో జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అందుకనే మనని నిత్యబద్ధ అని అంటారనమాట ఇక్కడ. సో మనకి ఈ యొక్క ముక్తి అంటే ఒక మహామాయ నుంచి ముక్తి, భగవంతుడి ధామానికి చేరుకోగలం, ఈ 3 గుణాల నుంచి మనం కూడా బయటపడగలం ప్రభావం నుంచి. అంటే ఇది సంభవం భగవంతుడికి శరణాగతులమైనప్పుడు. ఈ సో మనము ఇక్కడ భగవంతుడు, శివుడు కూడా చెప్తున్నాడు అనమాట. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవన సంశయ. ఈ తాత్పర్యంలో ఉందండి, 14వ శ్లోకం తాత్పర్యంలో. నేను చెప్పేవన్నీ శ్లోకాలు మామూలుగా తాత్పర్యంలో ఉన్నవే చెప్తాను, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, తాత్పర్యంలో ఉంటాయి. సో శివుడు కూడా అంటున్నాడు అనమాట, ఇలా విష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు అని. సో మనము ఇంకా చర్చించుకుందాం వీటి విషయాల గురించి, శరణాగతి గురించి కూడా ఇంకా ముందు వస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు ఇంకా ఎక్కువ విస్తృతంగా చర్చించుకోము, వచ్చినప్పుడల్లా ఆ శ్లోకం సందర్భంలో మనం చర్చించుకుందాం దాన్ని. సో ఇప్పుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అన్నమాట, ఎవరు 4 రకాల మనుషులు నన్ను ఆశ్రయించరు, నాకు శరణాగతులుగా అవ్వరు. ఈ 4 రకాల మనుషులు, వీళ్ళని దుష్కృతిన అంటారనమాట. తో వీళ్ళు ఎవరు అనేది ఇప్పుడు కృష్ణుడు 15వ నంబర్ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితా. ఎవరంట ఈ 4? నమాం దుష్కృతినో మూఢా, ఎవరైతే నాకు శరణాగతులు అవ్వరో వాళ్ళని దుష్కృతిన అంటున్నారు. ఈ దుష్కృతిన ఎవరెవరు? ఒకరు మూఢ, ఇంకొకరు ప్రపద్యంతే నరాధమ, మూఢ నరాధమ. 3వ వారిని మాయాపహరత జ్ఞాన, 4వ వాళ్ళని వచ్చి ఆసురం,
ఆసురీ భావ కలిగిన వారు. ఇలా నలుగురు భగవాన్ని వీళ్ళు ఆశ్రయించరంట. న మాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితా. సో ఈ నాలుగు రకాల వ్యక్తులు భగవంతుని ఆశ్రయించరు, శరణాగతులు అవ్వరు భగవంతుడికి. వీళ్ళెవరు ఇంకా బాగా అర్థం చేసుకున్నాం నలుగురిని. మొట్టమొదటి వచ్చేసి ఇక్కడ చెప్పింది మూఢ అంటే మూర్ఖులు అన్నమాట. మూర్ఖులు అంటే వాళ్ళు ఎంత భౌతిక దృష్టిలో భౌతిక ప్రపంచంలో వాళ్ళు జీవించడానికి పగలు రాత్రి ఎవరి కోసం కష్టపడుతున్నారో వాళ్ళకే తెలియదు, దేనికోసం కష్టపడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు, కానీ కష్టపడుతూ ఉంటారంట. కొంతమంది మీరు చూస్తారు కదా, పని చేస్తూనే ఉంటారు, ఎందుకు ఎక్కడ ఎవరి కోసం అనేది కూడా ఆలోచించకుండా ఎక్కువ పని చేస్తుంటారు. ఎందుకంటే గాడిద ఉంటుంది కదా, గాడిద దిన్నమంతా పొద్దున్న కొంచెం గడ్డి దొరుకుతుంది, లేకపోతే అలా కొంచెం తిండి కోసం ఆ గడ్డి కోసం కొంచెం గడ్డి దొరుకుతుంది అనేసి ఆయన ఆ గాడిదకు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరు ఎట్లా చెప్తే అట్లా ఎంతసేపు పని చేయిస్తే ఎంత పని చేస్తే అంత పని చేస్తుంది అనమాట ఆ యొక్క గాడిద. హరే కృష్ణ. మళ్ళీ కొంచెం స్లో అయినట్టుంది నెట్. హరే కృష్ణ. మీకు క్లియర్గా ఉందా అండి? ఏమైనా సమస్య అవుతుందా? వాయిస్ ఆడియో వీడియో క్లియర్గా ఉంది కదా? అండి ఈరోజు కొంచెం ట్రబుల్ ఇస్తున్నట్టుంది నెట్. ఓకే, నాకైతే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఏమైనా సమస్య అయితే చెప్పండి. సో ఈ 4 రకాల మనుషులు చెప్పారనమాట. అంటే వీరు ఒకటి ఫస్ట్ మూఢ అంటే గాడిదలాగా వాళ్ళు కష్టపడతారు, ఎంతో కష్టపడతారు, ఎంతో శ్రమిస్తారు కొంచెం లాభం కోసం. సో ఇంకా వారికి ఎప్పుడు ఇంకా వేరే వాటి గురించి సమయం ఉండదు, భగవంతుడి దగ్గర ఆశ్రయం తీసుకోవడానికి కూడా సమయం ఉండదు అన్నమాట. సో ఇంకొక కేటగిరీ అంటే ఇంకొక రకం వచ్చేసి దుష్కృతినాలో ఒకటి మూఢ అయితే ఇంకొకటి నరాధమ అంటే నరులలో అధములు అన్నమాట. సో వీరికి మీరు చెప్పినా కానీ భక్తిలోకి వచ్చినా కానీ భక్తి గురించి తెలుసుకున్నా కానీ వాళ్ళు పాటించలేరు అనమాట, అంత అధములు అనమాట. సో భగవంతుడి పట్ల వాళ్ళకి భక్తి చేసుకుందామని మీరు వాళ్ళకి చూపించిన దారి వాళ్ళు దాన్ని అనుసరించలేరు అనమాట. సో వీరు అధములు నరుల్లో. ఇంకొకరు వచ్చేసి మాయాపహృత జ్ఞాన అంటే వీళ్ళు ఎంతో చదువుకొని ఉండొచ్చు, కానీ మాయా ప్రభావం ద్వారా జ్ఞానం అంతా అపహృతం అయిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఒకవేళ భగవద్గీత చదివినా కానీ ఇంకా భాగవతం చదివినా కానీ అంటే ఏ శాస్త్రాలు చదివినా కానీ
వాళ్ళ జ్ఞానం సరిగ్గా వాళ్ళకి అర్థం కాదు, ఇంకా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు పండితులు కూడా కావచ్చు. ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు భగవద్గీత మీద కామెంటరీ, భాష్యాలు కూడా రాస్తుంటారు. కానీ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక భగవంతుడు కృష్ణుడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకొకరు వచ్చి ఆసురం భావం ఆశ్రిత. ఆసురం అంటే ఆసురిక భావం. ఆసురిక భావం అంటే అసురులు. వాళ్ళు ఎప్పుడూ భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటారు. నాస్తికులు. ఇంకా భగవంతుడు అంటే నమ్మరు, లేకపోతే భగవంతుడు ఉన్నాడు కానీ వాళ్ళకి వ్యతిరేకం అనమాట. ఆయనకి వాళ్ళకి నచ్చదు, ఇష్టం లేదు భగవంతుడు అంటేనే. సో వాళ్ళ స్వభావమే అలా ఉంటుందన్నమాట. ఏది భగవంతుడు చెప్తాడో దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. ఇది వచ్చేసి 4 రకమైన దుష్కృతినాస్. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు చెప్తాడు ఇంకో 4 రకమైన మనుషులు ఎవరైతే అతన్ని ఆశ్రయిస్తారో, ఏదో ఒక విధంగా ఆశ్రయాన్ని గ్రహిస్తారు, ఆయన దగ్గరకు వస్తారు, ఆయన శరణాగతులు అవ్వడానికి, ఆశ్రయం తీసుకోవడానికి వస్తారు ఆయన దగ్గరికి. అవి వాళ్ళని సుకృతిన అంటారు. అంటే వాళ్ళు ఏదో సుకృతి చేసుకొని ఉంటారు. ఆ సుకృతిన ఆ నలుగురిని ఎవరో ఇప్పుడు మనం 16వ నంబర్ శ్లోకంలో చూద్దామంట. సో ఈ సుకృతిన ఓకే, మనం కంటిన్యూ చేద్దాము. చతుర్విధ జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సో ఇక్కడ ఏం చెప్తారంటే భగవంతుడు, ఈ నలుగురు ఎవరు అంటే చతుర్విధ భజంతే మాం, ఎవరు నా భజన చేస్తారు అంటే నన్ను ఆరాధిస్తారు, నా ఆశ్రయాన్ని గ్రహించడానికి వస్తారు నా దగ్గరికి అంటే జనా సుకృతినో అర్జున, సుకృతిని వాళ్ళని సుకృతిలో అంటారు వాళ్ళని. ఎవరు అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. నలుగురు ఎవరంటే ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి, ఇంకొకరు జ్ఞాని. అంటే ఎవరంటే ఎగ్జాక్ట్గా ఆర్తో అంటే ఏదో సమస్యలో ఉన్నారు, ఏదో సమస్యలో చిక్కుకున్నారు, వాళ్ళకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడడానికి భగవంతుడిని ఆశ్రయిస్తారు, భగవంతుడి దగ్గరికి వస్తారనమాట. భగవంతుడా, నా యొక్క కష్టాన్ని దూరం చెయ్యి, నా యొక్క ఈ సమస్యకి నువ్వు పరిష్కార మార్గాన్ని చూపు. ఉత్సుకత, ఆరాటం, భక్తి గురించి కానీ ఉత్సుకత, ఆరాటం, భక్తి గురించి కానీ భవిష్యం, ఆ కొత్త విషయం ఏంటి, ఈ కృష్ణ భావన, ఇది ఇంకో కేటగిరీ అనమాట, వర్గం. ఇంకా లాస్ట్ వచ్చేసి జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞాని అంటే ఆ వ్యక్తి భగవంతుడు గురించి జ్ఞానం ఉంది, ఇంకా భగవంతుడు గురించి తెలుసుకోవాలి, ఈయన భగవంతుడు, ఈయన గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి, ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాను, భగవంతుడి గురించి సంబంధించిన జ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆయన వస్తాడు. ఇది 4వ వర్గం సుకృతిన. ఈ 4 రకాల మనుషులు భగవంతుడిని ఆశ్రయిస్తారు, 4 వివిధ రకమైన మనుషులు. ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓకే, ఈరోజు కొంచెం స్లో ఉన్నట్టుంది నెట్. మీకు సమస్య అవుతుందా అండి? నాకు ఇప్పుడు మెసేజ్ ఏం రావట్లేదు మీ దగ్గర నుంచి. సో ఓకే అంటే మనం ముందుకు వెళ్దామండి. ఏ సమస్య లేదు కదా? ఓకే, మనం ముందు కంటిన్యూ చేద్దామండి, నాకు పర్లేదు. ఓకే సరే, 17వ నంబర్ శ్లోకం. ఈ నలుగురిలో కూడా కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇందులో చూడండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు చర్చించుకుందాము. ఇక్కడ
432. ఓకే, స్లో ఇంటర్నెట్ ఉంది కదా. హరే కృష్ణ. సో నాకు ఒక మెసేజ్ వచ్చిందంటే ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందని. ఇక్కడ నాకు కొద్దిగా స్లోగా కనిపిస్తుంది ఇంటర్నెట్, కానీ నాకు రికార్డింగ్లో అయితే మాకు ప్రాబ్లం లేదు, కానీ మీకు చూడ్డానికి కష్టంగా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. హరే కృష్ణ. సో నేను చెక్ చేస్తున్నాను మొబైల్లో ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని. ఇంటర్నెట్ పర్వాలేదు అనిపిస్తుందండి, నాకు చెక్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఓకే, కంటిన్యూ చేద్దామా మరి? ఓకే, నేను అదే అనుకుంటున్నాను, కంటిన్యూ చేయాలా మరి క్యాన్సిల్ చేయాలని. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయింది, పర్వాలేదు. యా, నౌ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ. ఓకే అండి, కంటిన్యూ చేయమంట. ఎందుకంటే మనం ఆల్రెడీ సగం కాదు కానీ కొంచెం స్టార్ట్ చేసాము, మధ్యలో ఉన్నాము. ఓకే, సో నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఇందులో మనము చూసుకున్న ఇప్పుడు 4 కేటగిరీస్ ఎవరైతే భగవంతుడి దగ్గరికి వస్తారో, ఇందులో ఫస్ట్ 3 ఏదో వాళ్ళ యొక్క సమస్య నుంచో ఏదో ఒకటి ఆశించి భగవంతుడి దగ్గరికి వస్తారు. వాళ్ళని సకామ భక్తిగా మనము 3 రకాల సకామ భక్తులు. సకామ భక్తులు అంటే ఏదో ఆశించి సమస్య నుంచి పరిష్కారమో, లేకపోతే ఏదో ఆ యొక్క విషయాన్ని, కొత్త విషయాన్ని ఏంటో తెలుసుకుందామనే ఆశతో, లేకపోతే ఏదో లాభం కోసం, ఇలా 3 సకామ భక్తులుగా మనము వాళ్ళని విభజించవచ్చు ఇంకా మన ఆచార్యుల ప్రకారం. ఇంకా లాస్ట్ వచ్చేసి జ్ఞాని. ఇంకొకటి అతను వచ్చేసి వీళ్ళు 3 వచ్చేసారు. దాని తర్వాత ఇంకొక అతను జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానం, భగవంతుడి గురించి జ్ఞానం కోసం వచ్చాడనమాట జ్ఞాని. సో ఇదనమాట మనం అనుకున్న జ్ఞాని భక్తుడు అనుకోవచ్చు. ఇలా 3 సకామ భక్తులు, ఒక జ్ఞాని భక్తుడు, ఈ 4 రకాలు ఉన్నారన్నమాట ఇందులో. ఇంకా మనం చూసాం కూడా ఒకరిని స్టార్టింగ్లో. కృష్ణుడు చెప్తాడు, సరే ఇప్పుడు వస్తుంది శ్లోకం, అది చూద్దామంట. దాని తర్వాత ఇంకా మిగతా చర్చించుకుందాం. ఓకే, ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంప్రూవ్ అయిందండి, ఇప్పుడు క్లియర్గా ఉంది నెట్. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనము అర్థం చేసుకోవాలి, భక్తిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని రకాలు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు, కొన్ని రకాల భక్తుల్ని. ఇక్కడ మనకు రూప గోస్వామి భక్తి రసామృత సింధులో శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి, కేవల భక్తి, ఇదంతా ఒకటే అనమాట. 2-3 పేర్లు ఉన్నాయి. దీనికి అర్థం ఏంటో ఇక్కడ ఇచ్చారనమాట. శ్లోకం కూడా ఉంది తాత్పర్యంలో. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అంటే ఏ రకమైన ఆశ లేకుండా,
ఏమీ అభిలాష అంటే వేరే భౌతిక ఆశలు ఏమీ లేకుండా ఎవరైతే ఈ భక్తి చేసుకోవడానికి వస్తారో, జ్ఞానం కూడా ఆశించకుండా, ఏ కర్మఫలాల్ని ఆశించకుండా, ఏ కర్మల మీద ఆధారపడకుండా, భగవంతుడికి అనుకూలంగా అంటే భగవంతుడు ఏ విధంగా భక్తి చేస్తే భగవంతుడు సంతోషిస్తాడో ఆ విధంగా భక్తి చేసుకుంటే అది వచ్చేసి కృష్ణకు అనుశీలనం. కృష్ణుడు చెప్పినట్టుగా చేస్తే అది ఉత్తమ భక్తి అని ఇక్కడ రూప గోస్వామి వారు వర్ణిస్తారు భక్తుల సామరస్యంలో. సో ఇందులో ఇప్పుడు మీరు చూసుకుంటే మొదటి 3 కేటగిరీలో ఉన్నవాళ్ళు ఏదో ఆశించి వస్తున్నారు భగవంతుడి దగ్గర. ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చేసి జ్ఞానాన్ని ఆశించి వస్తున్నాడు. సో వీళ్ళందుకనే శుద్ధ భక్తులు కాదు ఇప్పుడు, కానీ ఒక రకమైన భక్తులే అనమాట. సకామ భక్తులు, జ్ఞాని భక్తులు అనుకోవచ్చు. కానీ వీళ్ళకి ముఖ్యంగా భగవంతుడి మీద శ్రద్ధ ఉంది. అందుకే భగవంతుడి దగ్గర ఆశ్రయం గ్రహించడానికి వస్తున్నారు కదా. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. వాళ్ళకు ఆ యొక్క సమస్య కోసం కానీ, ఆ యొక్క లాభం కోసం కానీ, ఆ జ్ఞానం కోసం కానీ బయట ఎక్కడైనా వేరే దగ్గర నుంచి వాళ్ళు ఆశ్రయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తున్నారు కనుక వాళ్ళు భక్తులు అన్నమాట, ఒక రకమైన భక్తులే. సో ఈ నలుగురిలో కూడా కృష్ణుడు ఏమంటాడంటే, జ్ఞాని ఎవరెవరో ఉన్నారో ఆ జ్ఞాని అతను శ్రేష్టము, ఆయన నాకు ఇంకా ఎక్కువ ఇష్టం నలుగురిలో అని. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యార్థం అహం స చ మమ ప్రియ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జ్ఞాని నాకు ఎక్కువగా ప్రియుడు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తామంట, ఇంకా నెక్స్ట్లో కూడా శ్లోకం అది చూసుకొని చర్చించుకుందామంట. 18వ శ్లోకం చూసుకొని, ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామే వానుత్తమం గతిం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు అంటాడు, అందరూ ఎవరైతే 4 రకాల భక్తులు నాకు ప్రియులే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉదార సర్వ ఏవైతే, అందరూ ఉదారమైన భావంతోనే వస్తున్నారు. అంటే భగవంతుడు ఇక్కడ అంటున్నాడు అనమాట. అంటే భగవంతుడు ఇదేంటి భక్తులు ఉదారం అంటున్నాడు భగవంతుడు అనుకుంటారా? ఇది భగవంతుడి యొక్క భగవంతుడు యొక్క చేతన ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. అంటే భగవంతుడు భక్తుల యొక్క ప్రేమను కోరుకుంటున్నాడు అనమాట. ఎలాగో అలాగ వస్తున్నారు నా దగ్గరికి, నాకు అదే సంతోషం. అంటే భగవంతుడు ఎప్పుడు భక్తులు ఏదో ఒక రకంగా, మనుషులు అందరూ సంతానం కదా, భగవంతుడు సంతానం కదా, ఎప్పుడైనా వాళ్ళు నా దగ్గరకు వస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఏదో రకంగా నా దగ్గరికి అయితే వచ్చారు కదా, అదే ఉదాహరణ వాళ్ళది. ఎక్కడైనా వెళ్ళొచ్చు వాళ్ళు, కానీ నా దగ్గరికి వచ్చారు కనుక భగవంతుడు ఆ వ్యక్తం చేస్తున్నాడు, ఉదార సర్వ ఏవైతే. కానీ జ్ఞాని నాకు అందులో ముఖ్యంగా ప్రియుడు. ఎందుకు అంటే వీళ్ళందరిలో కూడా ఎవరైనా వీళ్ళందరూ కూడా నాకు ప్రియులే. ఎందుకంటే ఎవరైనా నన్ను నా యొక్క ఈ భక్తి సేవలో, భక్తి భావనతో సేవ చేసుకుంటే మెల్లిగా వాళ్ళు శుద్ధమైపోతారు. వాళ్ళ యొక్క ఏ జ్ఞాని ఆశతో కానీ, కామవాసనతో కానీ, ఏ ఒక రకమైన ఆశయాలతో వచ్చినా కానీ ఎప్పుడైతే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారో, నా యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటారో, మెల్లిగా వాళ్ళు నా భక్తి మార్గాన్ని అర్థం చేసుకొని, నన్ను అర్థం చేసుకొని భక్తి చేసుకుంటారో, శుద్ధ భక్తులు అయిపోతారో, ఆ అవకాశం వాళ్ళకు ఉంది. అప్పుడు అలా శుద్ధ భక్తి చేసుకొని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అందుకనే వీళ్ళందరిది ఉదార భావం అని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. సో ఈ నలుగురిలో కూడా జ్ఞాని అతని వ్యక్తి శ్రేష్టమైన వాడని ఇంతకుముందు చెప్తాడు కృష్ణుడు ముందు శ్లోకంలో. ఎందుకు అంటే ఇతను భగవంతుడి గురించే తెలుసుకోవాలని వస్తున్నాడు, ఇంకా జ్ఞానం భగవంతుడి గురించే. కనుక మిగతా వాళ్ళు ఏంటంటే, సపోజ్ ఫస్ట్ కేటగిరీ అనుకోండి, వాళ్ళు ఒకవేళ వచ్చారు ఏదో కష్టాల్లో ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చుకోవాలని వచ్చారు భగవంతుడి దగ్గరికి. ఆ కష్టం తీరిపోయిన తర్వాత ధన్యవాదాలు భగవంతుడు అనేసి వెళ్ళిపోతారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు వద్దామనుకొని వెళ్ళిపోతారు. అలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం ఆ కష్టాలు వెళ్ళిపోయినా కూడా కృతజ్ఞతా భావంతో ఓ భగవంతుడు నా కష్టాలని తీర్చాడు కనుక నేను భగవంతుడిని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి అని మెల్లిమెల్లిగా భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవడానికి, భగవంతుడిని ఇంకా బాగా ఆరాధించడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది మాత్రం కష్టం తీరిపోగానే మళ్ళీ కష్టం వచ్చినప్పుడు రావచ్చులే భగవంతుడి దగ్గర కానీ వెళ్ళిపోతారు అనమాట. అలా. సో ఇంకొకరు కేటగిరీ వచ్చేసి ఉత్సుకత వస్తారు కదా, ఏదో జిజ్ఞాసు, ఏదో ఉంది ఇక్కడ, ఏముంది కొత్తదనం. కానీ కొంత తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత నాకు అన్నీ తెలుసులే,
ఇస్కాన్ ఏంటో నాకు తెలుసు, కృష్ణుడు ఏంటో నాకు తెలుసులే, భగవద్గీత నాకు తెలుసు వాళ్ళు చెప్తారని. వాళ్ళు హరే కృష్ణ మహామంత్ర జపం చేయమని కూడా చెప్తారు, భగవద్గీత చదువుకోమని చెప్తారు, భగవద్గీత పంచుతూ ఉంటారు, ప్రసాదం కూడా దొరుకుతుంది అక్కడ. ఇలా అన్నీ తెలుసుకుంటాడు, కానీ ఆ వ్యక్తి భగవంతుడు మాత్రం ఆశ్రయించాడు. అన్నీ తెలిసిపోయింది కదా, ఇంకా సరే ఇంకొక దగ్గరికి వెళ్దాం, ఇంకా కొత్త ఏమున్నాయి, ఇంకా వేరే ఆర్గనైజేషన్లు ఏమున్నాయి, లేకపోతే ఇంకా వేరే విషయాలు ప్రపంచంలో ఏమున్నాయి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టం అన్నమాట. సో అవి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు కూడా భగవంతుడి గురించి తెలుసుకొని, అరే ఈ విషయం నేను విన్నాను, అంటే ఈ విషయం ప్రకారం నేను భక్తి అంటే ఇదా, ఓహో మనం అందరం భక్తి చేసుకోవాలా, భక్తి చేసుకొని మనం ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చా, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం ద్వారా మనం శుద్ధ భక్తులు అవ్వగలమా అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఒక్కొక్కసారి పాటించేసి శుద్ధ భక్తులు అయిపోవచ్చు. అలా ఇంకొకరు వచ్చేసి 3వ కేటగిరీ మనం చర్చించుకున్నాం కదా, ఆర్తార్థి జ్ఞానిచ భరతర్షభ. సో ఆర్తార్థి అంటే వాళ్ళు ఏదో లాభం కోరి వస్తారు. సో భగవంతుడి కోసం ఏదో లాభం కోసం వస్తారు. ఆ లాభం తీరిపోయిన వెంటనే మళ్ళీ ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఇంకా భగవంతుడి గురించి, ఎందుకంటే ఎప్పుడైనా భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు, ఏవో భగవంతుడి యొక్క కథ విన్నప్పుడు, కీర్తన విన్నప్పుడు, ఏదో ఒక భక్తి మార్గంలో ఏదో ఒక అంగం చేసినా కానీ మెల్లిమెల్లి వాళ్ళు దాని ఆ శుద్ధ భక్తి కొద్దిగా చేసుకున్నా కానీ దానివలన వాళ్ళ హృదయం శుద్ధమైపోయి వాళ్ళ యొక్క భక్తి భావన కావచ్చు. శుద్ధ భక్తి ఒకవేళ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా భక్తులు మారవచ్చు, శుద్ధ భక్తులుగా. మరి ఇంకా లాస్ట్ జ్ఞానిలు వచ్చేసి వాళ్ళు ఏంటంటే భగవంతుడి గురించే తెలుసుకోవడానికి వస్తారు, కానీ ఒక్కసారి ఆ భగవంతుడిని అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏ రకమైన అండర్స్టాండింగ్ ఉందో, ఆ జ్ఞాని అంటే ఆయనకు మొత్తం భగవంతుడి గురించి పూర్ణంగా తెలియదు, కొద్దిగా ఏదో తెలుసు భగవంతుడని, ఇంకా తెలుసుకోవాలని ఉంది భగవంతుడి గురించే. సో ఎప్పుడైతే భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకుంటాడో అప్పుడు భగవంతుడు భక్తుడు అయిపోతాడు. సో ఆయనకు భక్తుడు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ కృష్ణుడు అలా అన్నాడు అనమాట. సో ఎందుకంటే ఇలా భగవంతుడిని అర్థం చేసుకోవడం, ఇలా ఎన్నో రకమైన భక్తి చేసుకొని సుకృతాలు చేసుకొని తర్వాత ఎన్నో జన్మలు తర్వాత అసలు భగవంతుడికి మొత్తం అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతులు అవుతారని ఇక్కడ మనకి కృష్ణుడు 19వ నంబర్ శ్లోకంలో చెబుతున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి సమాత్మా సుదుర్లభః. సో ఇక్కడ ఏమంటున్నారంటే బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తరువాత జ్ఞానవాన్, ఎవరైతే జ్ఞానం అనేది సంపూర్ణంగా ఈ నా గురించి జ్ఞానం తెలుసుకుంటాడో, మా ప్రపద్యతే నాకు శరణాగతుడవుతాడు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవే అన్నిటికీ కారణం, సర్వకారణం వాసుదేవుడే అని అర్థం చేసుకొని తర్వాత అలాంటి శరణాగతుడు అయ్యే వ్యక్తి చాలా దుర్లభమైన వ్యక్తి, అతను మహాత్ముడు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇలా శరణాగతం అవడం అంటే భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకొని భగవంతుడు చెప్పిన విధి ప్రకారమే మనము జీవించడం, ఇంకా వేరే ధర్మాన్ని పాటించాం. భగవంతుడు ఏది చెప్తాడో అదే ధర్మంగా పాటిస్తాం. అది విషయాన్ని తర్వాత కూడా చెప్తాడు కృష్ణుడు. ఎప్పుడైతే మనం భగవంతుడిని సంపూర్ణంగా ఆరాధిస్తామో, సంపూర్ణంగా విశ్వాసిస్తామో, ఇంకా శుద్ధ భక్తి ద్వారా భగవంతుడికి శరణాగతులు అవుతామో, అంటే భగవంతుడిని మన శుద్ధ భక్తితో ఆరాధించుకొని భగవంతుడు చెప్పిన విధంగానే మనం మన జీవితాన్ని జీవిస్తాము, అది శరణాగతి అవ్వడం. అంటే అది భగవంతుడికి డైరెక్ట్గా మనం శరణాగతులు అవ్వలేము, గురు పరంపర ద్వారా మనము ఈ శరణాగతిని ప్రార్థించగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఇంకా మనం దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు చర్చించుకుందామంట. ఇంకా శరణాగతి అనే టాపిక్ చాలా పెద్దది. సో ఇప్పుడు 20వ శ్లోకం చూద్దాం. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 19వ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు 20వ శ్లోకం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అండి మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి సరే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి చెప్పారు, ఎవరు రారో కూడా చెప్పారు, మరి కొంతమంది ఉంటారే వారు మరి కృష్ణుడి దగ్గరకో లేకపోతే ఏ విష్ణు అవతారం దగ్గరకో ఇలా ఒకవేళ ఏదైనా ఏ భావనతోనో కానీ, జ్ఞాని భావనతోనో సకామ కర్మతోనో ఏ భావనతో కాకుండా వేరే వేరే భగవంతుడు అంటే ఇంకా దేవతల గురించి, దేవతల దగ్గరికి వెళ్ళే వారి గురించి ఏమిటి, వాళ్ళు ఎవరు, ఎందుకు వెళ్తారు, ఆ విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ చెప్తాడు అన్నమాట. వాళ్ళకి ఎవరు ప్రేరణ ఇస్తారు, అన్ని విషయాలు కృష్ణుడు చెప్తాడు ఇక్కడ. కామైస్తేర్హృత జ్ఞాన ప్రపద్యంతేన్య దేవతాః
తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కామైస్తేస్తేర్ హృతజ్ఞాన, ఎవరైతే కామవాసనతో కూడి, అంటే వాళ్ళకి ఏదో లాభం కావాలి, వాళ్ళకి ఏదో భోగించాలి, ఏదో భౌతిక ఆశయాలు ఉన్నాయి, అవి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇప్పుడు మరి వాళ్ళు భగవంతుడి దగ్గర కూడా రావచ్చు, కానీ కొంతమంది భగవంతుడు కృష్ణుడి దగ్గరికి రారు, ఇంకా ఏ విష్ణు అవతారం దగ్గరికి రారు, ఏవో ఇంకా ఎంతమంది దేవతలు ఉన్నారు కదా, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, అలా ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. కామైస్తేర్ హృత జ్ఞాన, వాళ్ళ జ్ఞానం అనేది కామము అనేది తీసుకెళ్ళిపోయింది. ఈ భౌతిక ఇచ్చలు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇంకా వాళ్ళు సరిగ్గా ఆలోచింపచేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపద్యంతే అన్య దేవత, ఇంకా ఎన్నో రకాల దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు శరణాగతులు అవుతారు, అంటే వాళ్ళని ఆశ్రయిస్తారు. తం నియమమాస్తాయ, ఆ యొక్క దేవతలు, ప్రతి దేవతలను ఆరాధించాలంటే ఏదో రకమైన పూజలు విధి విధానాలు ఉంటాయి, ఆ విధానాలు వాళ్ళు పాటించుకుంటారు. తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతస్వయ, వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారంటే అది వాళ్ళ యొక్క ప్రకృతి ప్రకారం, ఒక్కొక్కరికి రకమైన స్వభావం, గుణం, ఆలోచన, ఆశయాలు, ఆసక్తులు, వాళ్ళ ప్రకారం, వాళ్ళ ఒక్కొక్క వ్యక్తిత్వం ప్రకారం, ఆయన యొక్క ఇష్టం ప్రకారం ఆయన ఒక్కొక్క దేవతని ఆశ్రయించుకుంటాడు. కానీ వీళ్ళు దీనికన్నా మనకు మేలు ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా భౌతిక కోరికలు ఉన్నా కానీ, ఆశయాలు ఉన్నా కానీ, మీరు భగవంతుణ్ణి ఆశ్రయించుకోవడం బెటర్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు చూసుకున్నాం కదా, వాళ్ళ కోరికలు కూడా నెరవేరిపోవచ్చు, దాని తర్వాత భగవంతుడి శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉంటుంది. అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అందుకనే భాగవతం అంటుందంట అకామ సర్వకామోవా, ఒకవేళ నీకు ఏ రకమైన అకామ అంటే ఏ కామవాసన లేదు, అకామ సర్వకామోవా, ఒకవేళ ఎన్నో భౌతిక ఆశయాలు, ఎన్నో భౌతిక ఇచ్చలు, ఎన్నో కోరికలు ఉన్నాయి, మోక్షకామ, మోక్షం ప్రాప్తించుకోవాలనే కోరిక కూడా ఉంది. ఇలా ఏ కోరికలున్నా, ఏ కోరికలు లేకున్నా, మోక్షం ప్రాప్తించుకోవాలనుకున్నా ఎవరిని పూజించాలి? అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యచేత పురుషం పరం. ఇక్కడ ఆ భగవంతుడిని ఆరాధించుకుంటే మనకు మేలు. ఎందుకంటే మనకు రెండు లాభాలు. ఒకటి ఏంటంటే మీ భౌతిక ఆశయాలు ఏవో ఒకటి, మీ మోక్షం కూడా దొరికిపోతుంది, మీకు ఏ కామవాసన లేకుండా పర్వాలేదు, ఏమైనా కోరికలు ఉన్నా అవి కూడా తీరిపోతాయి. దాని తర్వాత శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉంది. అందుకే కృష్ణుడు అన్నాడు కదా, ఈ నలుగురు ఎంతో ఉదార స్వభావంతో నా దగ్గర ఆశ్రయిస్తున్నారు, ఇంకెక్కడో పోకుండా. కనుక భగవంతుడు ఆనందపడిపోతాడు, నా సంతానం మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావడానికి ఒక అడుగు నా వైపు వేశారు అని. దాని తర్వాత మెల్లిగా నన్ను అర్థం చేసుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చేస్తారని ఆనందం భగవంతుడికి. సో మనకన్నా ఎక్కువ భగవంతుడికి ఎదురు చూస్తున్నాడు అన్నమాట, మనకన్నా ఎక్కువ భగవంతుడు, ఎప్పుడు వీళ్ళు నా దగ్గర తిరిగి వచ్చేస్తారు, అర్థం చేసుకున్నాను అని. సో ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఇంకో 2 శ్లోకాల్లో కూడా చెప్తారు, ఇంకా 3 శ్లోకాల్లో చెప్తారు ఈ దేవత ఆరాధన గురించి. యో యో యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అహం. నేనే యో యం తమం భక్త, నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఈ పరమాత్మ రూపంలో ఉన్నాను కదా. అప్పుడు నేను ఎవరైనా ఎప్పుడైనా ఇలా లోపల కోరుకున్నాను అనుకోండి మనసులో, ఈ దేవతను నేను దీని గురించి, ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ దేవతను నేను పూజించాలనుకుంటున్నాను అని. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, వెంటనే నేనేం చేస్తానంటే ఆ వ్యక్తి యొక్క శ్రద్ధని ఆ యొక్క దేవత వైపు దృఢపరుస్తాను. నేనే వారికి ఆ మార్గదర్శనం చేస్తాను. సరే, నీకు ఈ కోరిక ఉంది, ఈ దేవత దగ్గర వెళ్ళి నువ్వు ఈ కోరిక తెచ్చుకోవాలనుకుంటున్నావు, సరే, నీకు ఆ వ్యక్తికి ఆ దేవత పైన, ఆ దేవుడి పైన ఆయనకి శ్రద్ధను పెంపొందిస్తాడన్నమాట. అలా శ్రద్ధను పెంపొందించి ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కోరికను తీర్చుకోవడానికి దోహదపడతాడనమాట. భగవంతుడే ఆ యొక్క సంకల్పాన్ని దృఢం చేస్తాడనమాట, ఆ వ్యక్తి ఒక సంకల్పాన్ని. ఎందుకు ఇలా చేస్తున్నాడు భగవంతుడు? ఎందుకంటే భగవంతుడు మనకి చెప్పాం కదండి, భగవంతుడు మనకి ఈ యొక్క స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వతంత్రం భగవంతుడు తీసుకోడు. ఇంకా భగవంతుడు మనకు స్వతంత్రం ఇవ్వకపోతే
మనం బలవంతంగా తనని ఆరాధించాలని బలవంతంగా అలా ఆరాధించాలని చేస్తే ఇంకా అప్పుడు అందులో ప్రేమ అనేది, ఆప్యాయత అనేది, భక్తి అనేది ఉండదన్నమాట. అందుకనే మనం ఎప్పుడు స్వతహాగా అర్థం చేసుకొని భగవంతుడిని ఆరాధించుకుంటామో భగవంతుడు అప్పటి వరకు ఎదురు చూస్తాడు. మనకు భగవద్గీతలో అన్ని శిక్షణలు ఇచ్చేశారు, మీ ఇష్టం ఇంకా. అందుకే కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్తాడు అనమాట, యథా ఇచ్చేసి తథా కురు, నేను చెప్పేది చెప్పేశాను, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. ఎప్పుడు భగవంతుడు అండు, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నేను చెప్పినట్టే చేయి, ఇంక వేరే చేయకూడదని. ప్రేమతో అనొచ్చు, కానీ అర్జునుడు శుద్ధ భక్తుడు కనుక. కానీ మామూలుగా తత్వం రూపంలో భగవంతుడు ఎప్పుడు ఫోర్స్ చేయడం అనమాట, బలవంతం చేయరు, ఆయన ఆరాధించాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకో దేవతను ఆరాధించాలనుకుంటే భగవంతుడు సరే నువ్వు ఆ వ్యక్తికి ఆ సంకల్పాన్ని దృఢంగా చేస్తాడనమాట. కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకా విషయాలు చెప్తారనమాట. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని ఒకటేసారి చర్చించుకుందాం ఈ విషయాల్ని. సతయా శ్రద్ధయా యుక్తస్ తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. సో ఇలా నేనే అతని శ్రద్ధను దృఢపరుస్తాను కనుక అతను ఆ యొక్క దేవత దగ్గరికి వెళ్ళి అతను ఆయన యొక్క ఇచ్చలను, కోరికలను పూర్తి చేసుకుంటాడు. కానీ అసలైతే ఆ అన్ని ఫలాలు నేనే ఇస్తాను అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. మయైవ విహితాం హితాన్, నేనే ఆ ఫలాలన్నీ ఆ దేవత ద్వారా అతనికి అందచేస్తాను. ఎందుకంటే దేవతలకు ఏవైతే మీకు ఫలాలు ఇస్తారో, మీ కోరికలు తీరుస్తారో, ఆ దేవతలకు ఆ శక్తి ఎవరిచ్చారు? అది భగవంతుడు కృష్ణుడే ఇచ్చాడనమాట. అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు కనుక ఈయన కూడా సంకల్పాన్ని దృఢపరిచింది, మార్గదర్శనం చేసింది కూడా కృష్ణుడి. కనుక ఇక్కడ ఏంటంటే పరోక్షంగా భగవంతుడే వాళ్ళకి సహాయం చేస్తున్నాడు దేవతల మాధ్యంతో. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇది ఈ యొక్క సారం అండి. ఈ శ్లోకం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణుడు, అంతవత్తు ఫలం తేషాం, ఈ దేవతల ద్వారా వచ్చే ఫలాలు శాశ్వతం కాదు. ఎందుకంటే దేవతలు కూడా శాశ్వతం కాదు, అవునా? సో ఈ దేవతల ద్వారా వచ్చే ఫలాలు శాశ్వతం కాదు. అంతవత్తు ఫలం తేషాం అంటే అంతం, కొన్ని రోజుల తర్వాత ఫలం, దానికి ఒక అంతం ఉందన్నమాట. ఆ ఫలం అనేది గతమైపోతుంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అందుకనే వీళ్ళని కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అల్పమేధస. మేధస్సు వాళ్ళకి కొంచెం తక్కువ అనమాట. తక్కువ తెలివి ఉన్నవాళ్ళు, తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు వీరు ఇలా వాళ్ళ కోరికలు, భౌతిక ఇచ్చాలు, చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు, భౌతికంగా కోరికలు. ఎందుకంటే భౌతిక ప్రపంచమే శాశ్వతం కానప్పుడు ఇంకా వాళ్ళ కోరికలు అవి కూడా దానికి వచ్చే ఫలాలు అవన్నీ ఇంకా శాశ్వతం కావన్నమాట. ఎప్పుడో ఒకరోజు అవి అంతమైపోవాల్సిందే. అందుకనే ఇలా భౌతిక కోరికలతో దేవతల దగ్గరికి వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న ఫలాల కోసం ఆశించి వాళ్ళు వెళ్తారు కదా, అందుకే వీళ్ళని అల్పమేధస అన్నారు. దేవాన్ దేవయజో యాంతి, ఇలా వీళ్ళ దేవతలు ఒకవేళ ఎంతో దృఢంగా ఆరాధిస్తే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలరు అంటే, ఒకవేళ వీళ్ళు జీవితాంతం ఆ దేవతను ఆరాధించారనుకోండి, ఆ దేవత ఉన్న లోకానికి, అంటే ఇప్పుడు స్వర్గంలో ఉన్నారనుకోండి దేవత, అసలు స్వర్గం వరకు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే దేవతలు ఎక్కడున్నారో, ఎంతవరకు ఉన్నారో అంతవరకు వాళ్ళు ప్రాప్తించుకోగలరు. అలాగే మద్భక్త యాంతి మామపి, ఇంకా ఎవరైతే నన్ను ఆరాధిస్తారో నా భక్తుడు నా ధామానికి వస్తాడు. మీరు దేవతలను ఆరాధిస్తే దేవతలు ఉన్న చోటుకు మీరు వెళ్తారు. ఎవరిని ఆరాధిస్తే మీరు వారి ఉన్న చోటికి వాళ్ళు వెళ్తారనమాట. సో ఇలా అందుకనే ఇది వీళ్ళ దేవత ఆరాధన చేసే వాళ్ళ గురించి ఇక్కడ కృష్ణుడు వర్ణించాడు అనమాట. సో కొంతమంది అంటారనమాట యతోమత్ తతోపత్ అని. అంటే ఎవరినైనా ఆరాధించుకోండి, ఏం పర్వాలేదు, మీరు అందరూ ఎవరిని ఆరాధించుకున్నా ఆ మోక్షాన్ని ప్రాప్తించుకుంటారు, వెళ్ళేది ఆ భగవంతుడి దగ్గరికి, అంతా ఒకటే, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు అని అంటున్నారు. కానీ ఇక్కడ కృష్ణుడు మాత్రం అలా అనట్లేదు. మరి అది వాళ్ళు తయారు చేసుకున్న సిద్ధాంతం అనమాట. దానికి ఏం మూలము లేదు, అది వాళ్ళ మనస్సుతో తయారు చేసుకున్న సిద్ధాంతము. సో అలా కొంతమంది అంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడంటే దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మాం అపి.
దేవతలను పూజిస్తూ మీరు దేవతల దగ్గరికి వెళ్తారు. ఎక్కడ ఏ లోకంలో వాళ్ళు ఉన్నారో స్వర్గలోకంలో ఉంటారు, స్వర్గలోకంలో చంద్రలోకంలో ఉంటారు, చంద్రలోకంలో అలా సూర్యుడిని పూజించారు, సూర్యగ్రహానికి అలా వెళ్ళిపోవచ్చు. కానీ నన్ను ఆరాధిస్తే నా లోకానికి మీరు వస్తారు, భగవద్ధామానికి. కానీ మనకు తెలుసుకోవాలి ఏంటంటే ఈ దేవతలు ఉండేవన్నీ స్వర్గాలు కానీ ఇవన్నీ కూడా మన 14 లోకాల మధ్యలోనే ఉన్నాయి. ఈ బ్రహ్మాండం లోపే ఉంది, అంటే భౌతిక ప్రపంచంలోనే వీళ్ళందరూ ఉన్నారు. అందుకని ఇవన్నీ అశాశ్వతం అనమాట. అందుకే వీళ్ళని అల్పమేధస అని ఇక్కడ కృష్ణుడు సంబోధిస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక కేటగిరీ చెప్తారు కృష్ణుడు. వీరేంటంటే ఇప్పుడు మనం ఎన్నో రకరకాల మనుషుల్ని కృష్ణుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకొక రకమైన మనుషులు ఏంటంటే వీళ్ళు ఎవరైతే భగవంతుడికి రూపం ఉందని నమ్మరో, భగవంతుడు వచ్చినా కానీ సాక్షాత్తు ఈయన కూడా మాయ, మనలాంటి సాధారణ మనిషి, ఇదొక భౌతిక స్వరూపం ఈయనది కూడా అనుకునేవాళ్ళు. ఇంకేమనంటే వీళ్ళు చెప్పాం కదా, బ్రహ్మజ్యోతిని అనుకుంటారు భగవంతుడు. ఆ బ్రహ్మజ్యోతి ఏదో ఒక మనిషి శరీరం మనలాగే, ఇప్పుడు మనకున్న శరీరం లాంటిది ఒక శరీరాన్ని ధరించి, ఈ భౌతిక శరీరాన్ని ధరించి ఇక్కడ మన మధ్య తిరుగుతూ ఉంటారు. ఆయనే కృష్ణుడు, రాముడు అనుకుంటారు వీళ్ళు, సాధారణ మనిషి అనుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ అబుద్ధయ పరం భావం అజానంతో మమావ్యయం అనుత్తమం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది కూడా అవ్యక్తం వ్యక్తిమాపన్నం. కొంతమంది అనుకుంటారు అవ్యక్త అంటే ఆయన వ్యక్తి రూపం ఏం లేదండి భగవంతుడికి, వ్యక్తి కాదు, ఆయన ఒక జ్యోతి. అలా అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం వ్యక్తిమాపన్నం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అవతారం తీసుకుంటారో ఒక వ్యక్తి రూపంలో మనకు దర్శనం ఇస్తాడనమాట. ఇలా కొంతమంది తత్వాలు సిద్ధాంతం అన్నమాట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. వాళ్ళని నేను ఏమనుకుంటానంటే అబుద్ధయ అంటే అసలు బుద్ధే లేదు. దేవతా ఆరాధన చేసేవారిని ఏమన్నాడు కృష్ణుడు? అల్పమేధస అంటే కొంచెం తక్కువ బుద్ధి అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వీళ్ళు ఎవరైతే ఇలా అనుకుంటారో అసలు రూపం లేని అతను బ్రహ్మజ్యోతే ఇలా రూపం దాల్చి ఇలా నా ముందుకు వస్తారు అని, మనుషుల ముందు అవతరిస్తాడు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకు బుద్ధే లేదు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. మన్యతే, ఇది ఆయన కృష్ణుడి యొక్క అభిప్రాయం చెప్తున్నాడు. మన్యతే మాం అబుద్ధయ పరం భావం అజానంతో. ఆ పరం భావం, ఆ పరంధాముడి భగవంతుడిని అర్థం చేసుకోలేరు, వాళ్ళు తెలియని వాళ్ళు. మమావ్యయం అనుత్తమం, నేను ఎప్పటికీ అవ్యయం అంటే ఎప్పుడు నేను నశించిపోను. అంటే భగవంతుడి శరీరం, ఇప్పుడు మీరు చూస్తున్న రూపం చెప్పాను కదా, నేను పొద్దున కూడా మీరు చర్చించుకున్నాం. భగవంతుడు వైకుంఠలోకం, గోలోక బృందావనంలో, అక్కడ భగవంతుడు రకరకాల అవతారాల్లో అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. భగవంతుడు అక్కడ ఉంటాడు. నిత్య రూపం, నిత్య లీలలు భగవంతుడి, అవి ఎప్పుడు అంతరించిపోవు. అవన్నీ శాశ్వతం. భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క రూపం, గుణాలు, మహిమలు, నామాలు ఇవన్నీ శాశ్వతం అన్నమాట, ఎటర్నల్. మమావ్యయం అనుత్తమం, ఇంకా అన్నిటికన్నా ఉత్తమమైనవి భగవంతుడు చెప్తాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూద్దామంట. సో ఇలాంటి వాళ్ళ గురించి ఇంకొక శ్లోకం ఉంది, మాయావాదుల గురించి. నిరాకారవాదులు ఇంకా గట్టిగా కరెక్ట్గా చెప్పాలంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజమవ్యయం. సో నేను ఇలాంటి మూర్ఖులకు నేను ఎప్పుడు అసలైన దర్శనాన్ని ఇవ్వను ఇక్కడ చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఎందుకంటే వీళ్ళు మూర్ఖ వ్యక్తులు కదా కృష్ణుడు, ఎందుకంటే వీళ్ళు ఇలా మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నాడు కదా, అందుకే కృష్ణుడు వాళ్ళకి ఎప్పుడు జ్ఞానాన్ని కూడా ఇవ్వడం అనమాట. అర్థం చేసుకునేవారు వీళ్ళు అర్థం చేసుకోలేరు. కృష్ణుడు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు మాత్రమే అసలైన జ్ఞానాన్ని, దర్శనాన్ని, మార్గదర్శనాన్ని ఇవ్వచ్చు అనమాట. అది కృష్ణుడి సొంతం. కృష్ణుడు చూస్తున్నాడు ఎవరైతే ఆ ఇచ్ఛ, వాళ్ళ యొక్క ఇచ్ఛ అలా ఉంది అంటే కృష్ణుడిని ఒకవేళ కొంతమంది నిరాకారిగా బ్రహ్మజ్యోతిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, కృష్ణుడు వాళ్ళకి అలాగే, సరే మీరు అలాగే అర్థం చేసుకున్నాను, అంతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారు నా గురించి, అంతే అర్థం చేసుకోండి. మీరు నన్ను ఈ విధంగా అనుకుంటున్నారా, ఈ విధంగా అర్థం చేసుకోవాలనుకుంటారా, సరే. సో భగవంతుడు ఎవరైతే భగవంతుడి అసలు ఎవరు సరిగ్గా అర్థం చేసుకున్న ప్రయత్నిస్తారో భగవంతుడు వాళ్ళకి మార్గదర్శనం చేస్తాడనమాట. సో ఇలా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే అజ్ఞానులు ఇంకా భగవంతుడి పట్ల భగవంతుడిని ఇలా ఆకారం ఉందని నమ్మాలనుకోరో వాళ్ళందరికీ ఇక భగవంతుడు భగవంతుడి యొక్క యోగమాయ శక్తి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని
కప్పేస్తుందంట. యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి. ఇలాంటి మూర్ఖ వ్యక్తులు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేరు సరిగ్గా. నేను లోకో మాం అజం అవ్యయం, నాకెప్పుడు పుట్టుకలేదు, ఇంకా నేను ఎప్పుడు అవ్యయం అంటే నేను ఎప్పుడు నశించిపోను అని. సో ఇప్పుడు ఇరవై 26వ శ్లోకం చూద్దామంట. ఇప్పుడు ఇక్కడ నుంచి కృష్ణుడు చెప్తాడనమాట, నాకు ఇక్కడ మీరు భగవంతుడు కొంతమంది అంటారు ఇలా ఏమని, ఈ మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, మనం కూడా భగవంతులే అని చెప్పుకుంటారు కదా, మనం కూడా ఇలా బ్రహ్మజ్యోతులు లీనమైపోతామని. మరి మీరు అడగారు అనుకోండి, మరి ఇప్పుడు ఎందుకండి మీరు ఇలా శరీరంలో ఉన్నారంటే, ఇప్పుడు మాయ మమ్మల్ని కప్పేసింది. సో మనము ఇలా వాళ్ళ యొక్క సాధన పద్ధతి చేసుకుంటే సిద్ధాంతం ప్రకారం ఆ మాయ నుంచి మళ్ళీ బయటపడి ఆ బ్రహ్మజ్యోతులు లీనమై భగవంతుడిగా మారిపోతారంట. అది వాళ్ళ సిద్ధాంతం అనమాట. సో వాళ్ళు అలాగే భగవంతుడు కూడా, కృష్ణుడు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ కృష్ణుడిని కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఆ కృష్ణుడు రూపం దాల్చాడంటే ఆయన మాయ చేత ఇప్పుడు ఆ మాయ భగవంతుడినే కప్పేసింది. అంటే ఎవరికైనా రూపం ఉంటే వాళ్ళని మాయా మోహితులని వాళ్ళు అనుకుంటారు అనమాట. కానీ కృష్ణుడు అంటాడు, అలా కాదు, నేను ఎప్పుడైనా ఏ రూపంలో ఉన్నా కానీ నేను అన్నీ తెలుసు. నాకు మాయ ఎప్పుడు కృష్ణుడిని, భగవంతుడిని ఎప్పుడు మాయ కప్పేయలేదు ఆయన జ్ఞానాన్ని. అవునా? భగవంతుడి ఆధీనంలో మాయ పనిచేస్తుంది, కానీ మాయ ఆధీనంలో భగవంతుడు ఉండడు. అప్పుడు మాయ గొప్పదైపోతుంది కదా భగవంతుడి కన్నా. అందుకే ఇప్పుడు కృష్ణుడు అంటారనమాట, నాకు అన్నీ తెలుసు, నేను ఎప్పుడు మాయలో పడను. ఎప్పుడో చెప్పాడు ముందు కూడా, ఇప్పుడు మళ్ళీ చెప్తారనమాట. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. వేదాహం సమతీతాని. సో ఇక్కడ ఏమంటారంటే, నాకు అన్నీ తెలుసు. వేద అంటే తెలుసు, నాలెడ్జ్ వర్డ్ నుంచి వస్తుంది వేద. సో వేదాహం, నాకు అన్నీ తెలుసు. ఏవేవి? సమ అతీతాని, అతీతంలో జరిగినాయి అంటే ఎప్పుడో పాతకాలంలో ఎన్నో రోజుల క్రితం జరిగింది కూడా నాకు తెలుసు. అలాగే వర్తమానాన్ని, ఇప్పుడు జరిగే అన్ని విషయాలు నాకు తెలుసు. అలాగే భవిష్యాని చ భూతాని, ఇంకా భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలు, అన్ని చోట్ల, అందరి గురించి నాకు తెలుసు. మాంతు వేదన కశ్చన, కానీ నా గురించి మాత్రం పూర్తిగా ఎవ్వరికీ తెలియదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. సో కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నా గురించి పూర్తిగా ఎవరికి తెలియదు అని. సో ఎందుకు అలా ఎవరు తెలుసుకోలేకపోతారు కృష్ణుడిని అంటే, ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, ఈ యొక్క ఎవరైతే జీవులు ఉన్నారో వీళ్ళందరూ ఈ మోహమాయలో బందీలైపోయి ఇచ్ఛా ద్వేషానికి గురవుతూ ఉంటారంట. ఇచ్ఛాదేశ సముత్తేన ద్వంద్వమోహేన భారత. ఈ ద్వంద్వ మోహాలంట, ఇచ్ఛా ద్వేషం, ఇలాంటి ద్వంద్వ మోహాల్లో వాళ్ళు ముని తేలుతుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేరు భగవంతుడిని. అందుకే చెప్పారు కదా, భగవంతుడు నాకు శరణాగతులు అయితేనే, ఈ భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తేనే, భక్తి మార్గం ద్వారానే నన్ను అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని ఇంకా మళ్ళీ బాగా వచ్చే అధ్యాయాల్లో చెప్తాడు. సో ఎవరు మరి భగవంతుడికి భక్తి చేసుకోగలరు? ఎందుకంటే భక్తి ద్వారానే భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు కదా మరి. సో అది భక్తి ఎవరు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు అర్హులు భక్తి చేసుకోవడానికి? ఏషాం త్వంతగతం పాపాం పుజ్జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతః. దృఢంగా భక్తి ఎవరు చేసుకోగలరు అంటే, భక్తి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, కానీ దృఢంగా భక్తి ఎవరు చేయగలరు అంటే, ఏషాం త్వంతగతం పాపం, అన్ని పాపాలు ఎవరికైతే తొలగిపోయాయో, జనానాం పుణ్యకర్మణ, ఎవరైతే ఎన్నో పుణ్యకర్మలు చేసుకున్నారో, తే ద్వంద్వమోహ నిర్ముక్త, ఈ ద్వంద్వ మోహాల నుంచి ఎవరైతే ముక్తులయ్యారో, భజంతే మాం దృఢవ్రత, వాళ్ళు నా యొక్క భక్తిని చేసుకోగలరు.
జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తత్ విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాకిలం. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే బుద్ధిమంతులైన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మోక్షం గురించి ఎవరైతే ప్రయత్నిస్తారో, ఇంకా ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడి మోక్షాన్ని లభించాలని మోక్షాన్ని లభించాలని ఆశిస్తారో అలాంటి వాళ్ళు నాకు శరణాగతులు అవుతారు, నాకు శరణాగతులై భక్తి చేసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలరు తర్వాత అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సాదిభూతాదిద్వైవం మాం శ్లోకం ఉంది. సాదిభూతాదిదైవం మాం సాదియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే బుధిర్యుక్తచేతసః. సో ఎవరైతే నా గురించి నన్ను పూర్తిగా కృష్ణ చైతన్య అయి తెలుసుకోగలుగుతారో, నన్ను నేనే ఈ యొక్క మొత్తం సృష్టికి నడిపించేది కారకుడిని, ఇంకా దేవతలకు నేనే సృష్టించాను అని నేనే నడిపిస్తున్నాను, అన్ని యజ్ఞాలకి నేనే భోక్త అని, ఇలా నా గురించి అన్నీ అర్థం ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో ఇలా భగవంతుడి గురించి ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు, అంటే భగవంతుడే ఈ మూడు ఇక్కడ ఇచ్చారండి, ఆదిభూత, ఆది యజ్ఞ, ఇంకోటి ఆది దైవ. సాదిభూత ఆది దైవం మా స ఆది యజ్ఞం చయే విదుహు. ఎవరైతే భగవంతుని ఆదిభూత, ఆది దైవ మరియు ఆది యజ్ఞంగా అర్థం చేసుకుంటారో, ప్రయాణ కాలేపి చమాం తే బుధిర్ యుక్త చేతస. వాళ్ళకి సరైన చేతన భగవంతుడి గురించి దొరుకుతుంది. ప్రయాణ కాలే, చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా భగవంతుని అర్థం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని అన్న విధంగా ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నాడు. దాని గురించి ఇంకా వచ్చే అధ్యాయాలు చెప్తారనమాట. ఇప్పుడు ఇందులో ఆదిభూత అంటే అన్ని యొక్క అన్ని ప్రాణులు, ఇంకా యొక్క సృష్టి అన్నిటినీ భగవంతుడే ఆది అన్నిటికీ కారణం మరియు నడిపించేది. అలాగే ఆది దైవ, అన్ని దేవతలకు కూడా ఆయనే ముందు కారణం. ఇంకా ఆది యజ్ఞ, ఇంకా ఆయన యజ్ఞాలకు కూడా ఆయనే భోక్త అనే విధంగా చెప్తున్నారనమాట. సో ఇవి ఇంకా స్పష్టంగా మీకు లేవు కదా, ఈ శ్లోకం ద్వారా నాకు కూడా అంత స్పష్టంగా లేవు. అర్జునుడికి కూడా ఈ 2 శ్లోకాలు 29, 29 ఇంకా 10, 29, 30 శ్లోకాలు అర్జునుడికి కూడా చాలా స్పష్టంగా లేవు. ఇక్కడ ఎన్నో విషయాలు ఈ 2 శ్లోకాలు కృష్ణుడు ఉపయోగిస్తాడు శబ్దాలు. ఏవేవంటే బ్రహ్మ, అధ్యాత్మ, కర్మ, ఆదిభూత, ఆది దైవ, ఆది యజ్ఞ, ఇంకా ప్రయాణ కాలే. ఇవన్నీ విషయాలు ఈ 7 విషయాలు ఇక్కడ కృష్ణుడు 29, 30లో చెప్పాడు. కొత్త కొత్త శబ్దాలని ప్రయోగించారు. మనం శ్లోకం చదవడానికి